వీణా గారు సంజీవని హాస్పిటల్ రైల్వే కొడూరులో అబార్షన్ చేయించుకున్నట్లయితే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. మెయిన్ ఎంక్వైరీ ఎక్కడ జరగాలి? ఎందుకంటే మరి ఇప్పుడు ఈవిడ చెప్తున్న మాటలు నిజమా అబద్ధమా? ఒక ఆడపిల్లకి చెందిన వ్యవహారం కాబట్టి టక్కున అబద్ధం, ఈవిడ కిలాడి లేడీ, ఈవిడ దొంగ, ఆయన మంచోడు అని చెప్పేసి చెప్పకూడదు. లేదు ఎమ్మెల్యే మీద ఈ విధమైనటువంటి అబార్షన్లు కూడా చేయించాడు, మోసం చేసి ప్రెగ్నెన్సీ చేశాడు 5 సార్లు అని ఆరోపణ రాగానే ఎమ్మెల్యే దొంగ, ఈ అమ్మాయి మంచిది అని ఎవరు స్టేట్మెంట్ ఇవ్వకూడదు. విచారణ ఒకటి ఉండాలి కదా. విచారణ దేనికి? వ్యవస్థలు ఉన్నాయి దేనికి? చట్టాలు దేనికి ఉన్నాయి? సో కాబట్టి ఈ హాస్పిటల్ యాజమాన్యాన్ని, డాక్టర్లని అందరినీ విచారించాలి. అప్పుడు నిజం నిర్ధారణ అవుతుంది. హాస్పిటల్ సంబంధించిన వారైతే చాలా క్లియర్గా చెప్తున్నారు, మా దగ్గర ఎలాంటి అబార్షన్ ఆవిడ జరగలేదు, రికార్డు కూడా చూపించారు. 35 నిమిషాలు నుంచి 40 నిమిషాల వరకు వీణా గారు హాస్పిటల్లో ఉన్నట్టు తేలింది. ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు. ప్రెగ్నెన్సీ కిట్ తీసుకున్నారు. కిట్ అన్నారు, కిట్ అంటే ప్రెగ్నెన్సీ కిట్టే తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అయితే ప్రెగ్నెన్సీ కిట్ తీసుకున్నారు అని అంటే ఎవరైనా చెక్ చేసుకోవడానికి తీసుకుంటారు. అందులో మెడికల్ షాపుల్లో కూడా తీసుకుంటారు. అన్ని మెడికల్ షాపుల్లో కూడా ప్రెగ్నెన్సీ కిట్లకి డాక్టర్ గారి కన్సల్టేషన్ ఏమి ఉండదు. డాక్టర్ గారి కన్సల్టెన్సీ తోటి ప్రెగ్నెన్సీ కిట్లు అమ్మే పరిస్థితి ఏం లేదు. ప్రతి మెడికల్ షాపులో ప్రెగ్నెన్సీ కిట్ అమ్ముతూ ఉన్నారు, లీగల్గానే అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఆవిడ లీగల్గానే కిట్ కొనుక్కొని ఉండొచ్చు, తప్పులేదు. అయితే అబార్షన్ చేయటం ఇల్లీగల్, చట్టరీత్యా నేరం. కాబట్టి అబార్షన్ జరిగిందా లేదా అనేది ఆ హాస్పిటల్ డాక్టర్లు, ఆ యాజమాన్యం దగ్గర నుంచి విచారణ మొదలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈవిడ అబార్షన్ అనేది అబద్ధం అని కనుక తేలితే, ప్రూవ్ అయితే, డాక్టర్లు చెప్తా ఉన్నారు అబద్ధం అని, ఆ యాజమాన్యం